ఈయన నెమ్మదిగా చెప్తున్నాడు, నెమ్మదిగా చెప్పాలి. మరి ధ్యానించుకునేటప్పుడు నెమ్మదిగానే చెప్పాలి. ఫాస్ట్గా చెప్తుంటే అది ధ్యానం ఎట్లవుతుంది? లౌడ్గా చెబుతుంటే ధ్యానం ఎట్లవుతుంది? మన చాకచక్యం చెప్పేవంటే చాకచక్యం తెలుస్తుంది, కానీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తున్నది అని నెమ్మదిగా చెప్పుకుని ధ్యానించుకుంటేనే తప్ప దానికి కనెక్షన్ ఏంటి? కాబట్టి ఈ ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అది. అంటే ఒకటే అని చెప్పట్లేదు, కానీ ఈ విధంగా చదవాలి అని అలవాటు చేసుకోండి. ఏ విధంగా ఇంకా వేరే ఏ విధంగా చేసుకున్నా కానీ దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని, దేవుడు చెప్పనటువంటి వాడిని దేవుడు చెబుతున్నాడు అని దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాం. చాలా సీరియస్ ఇది, చాలా సీరియస్. నేను ఒక వాక్యాన్ని తీసుకుని నువ్వు పరిగెరుకున్నట్టుగా వేరే వేరే చోటకి వెళ్ళేవు అని అంటే అది నీ వాక్యం, అది నీ సందేశం. మనం భయపడాలి, వణుకుతూ ఏంటి ఒక వాక్యం తీసుకున్నప్పుడు, ఒక వాక్య భాగం తీసుకున్నప్పుడు గ్రంథకర్త యొక్క సందేశం ఏంటి, దేవుని యొక్క స్వరం ఏంటి, భయంతో వణుకుతో చెప్పాలి. అదర్వైజ్ యు ఆర్ అన్ఫిట్ టు ప్రీచ్. టాపికల్ మెసేజ్, టాపికల్ మెసేజ్ ఉంటుంది. టాపికల్ మెసేజ్లో వాడేటువంటి మాటలు అక్కడక్కడ తీసుకోవచ్చు. టాపికల్ మెసేజ్ అయితే ఆ టాపిక్లో అక్కడక్కడ మాటలు చెప్తే ఆ సందర్భాన్ని అంతా చెప్పాలి. అదే సందర్భంలో ఆయన చెబుతున్నాడు అని చెప్పాలి. సందర్భం లేకుండా ఏదేదో మాటలు ఉన్నాయని డిక్షనరీ తీసుకుని, కంకార్డెన్స్ తీసుకుని ఆ మాటలు ఉన్నాయి కాబట్టి ఆ మాటలు అతికిస్తావు. చాలా తప్పు అది. ఇది సీరియస్. దేవుని యొక్క వాక్యం చెప్పటం చాలా సీరియస్గా ఎంచండి దయచేసి. పరిగెరుకోవద్దు. ఒక వాక్యం తీసుకుని వెళ్ళిపోతారు ఎక్కడికో. ఆ వాక్యంలో ఒక అర్థం, ఒక ఐడియా తీసుకుంటారు. ఆ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేసేది 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే సందర్భంలో వేరే గ్రంథకర్త చెప్పినప్పుడు ఆ గ్రంథకర్త వాక్యాన్ని దీనికి ఎట్లా ముడిపెడతాం? ఈయన స్వరం వినాలి, ఈయన సందేశం వినాలి అంటే ఆయన చెబుతాడు. ఆయన యొక్క అర్థాన్ని ఎవరు చెబుతారు? ఆయన మాటలే చెప్పాలి. కాబట్టి నెక్స్ట్ వచనంలో ఏం చెప్తున్నాడు, 3వ వచనంలో ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పలేదు అని అంటే then you don't have authority to say that he is telling what he is telling. He is not telling that. అది నువ్వు చెబుతున్నావు, అది నేను చెబుతున్నాను. గ్రంథకర్త చెబుతున్నాడా, దేవుడు చెబుతున్నాడా? ఆ విధంగా చెప్పకపోతే ఎన్నో డివిజన్స్ వస్తాయి, ఎన్నో తప్పుడు బోధనలు ఉంటాయి, కల్ట్స్ ఉంటాయి, చర్చ్ డివైడ్ అవుతుంది. దయచేసి చాలా సీరియస్గా తీసుకోండి. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకునేటువంటి ఒక విధానాన్ని మనం మార్చుకుందాం. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది.